నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. రెండు 2024 ఎన్నికల్లో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు ప్రాంతంలో అధికంగా ఘర్షణలు జరిగాయి. దీంతో గత 3 రోజుల నుంచి పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులే నెలకొన్నాయి. అయితే పల్నాడులో ఎప్పుడూ లేనంతగా స్థానికులను కలవరపెడుతున్న అంశం పెట్రోల్ బాంబులు. గతంలో ఫ్యాక్షన్ నడిచేటప్పుడు పల్నాడు పల్లెల్లో గంపల కొద్దీ నాటు బాంబులు దొరికేవి. అయితే ఇవి తయారు చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉండేవారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో నాటు బాంబుల తయారీకి ఫుల్ స్టాప్ పడింది. గత 2 ఎన్నికల్లోనూ నాటు బాంబులు ఎక్కడా పేరలేదు. అటువంటి పరిస్థితే తిరిగి ఈ ఎన్నికల్లో ఉంటుందని పల్నాడు వాసులు భావించారు. ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న ముందస్తు సమాచారం పోలీసులకు ఉన్నా బాంబులు మాత్రం ఉండవని అందరూ అంటున్నారు. అయితే నాటు బాంబులు స్థానంలోనే పెట్రోల్ బాంబులు తెరపైకి రావడంతో అటు పోలీసులు ఇటు స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దాచిపల్లి మండలం తంగెడలో పోలింగ్ ముగిసిన వెంటనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో పెట్రోల్ బాంబులు కూడా విరుసుకున్నాయి. దీంతో అనేక వాహనాలు కూడా తగలబడ్డాయి. అప్పుడే పెట్రోల్ బాంబుల విధ్వంసం కూడా బయటపడింది. అయితే ఇక ఎక్కడా కూడా పెట్రోల్ బాంబులు ఉండవని అందరూ అనుకున్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పోలీసులు సమస్యాత్మకంగా గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాల్లో పెద్ద సంఖ్యలో పెట్రోల్ బాంబులు బయటపడడంతో స్థానికులు ఉలిక్కి పడుతున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలోని వైసీపీ నాయకుడు సైదా ఇంట్లోని బాత్రూంలో 29 పెట్రోల్ బాంబులను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బయటపడ్డాయి. దీంతో ఇంకా అనేక చోట్ల పెట్రోల్ బాంబులు ఉంటాయంటున్న చర్చ పల్నాడు పల్లెల్లో మొదలైంది. రానున్న రోజుల్లో అన్ని సమస్యాత్మక గ్రామాల్లో సోదాలు చేయాలన్న డిమాండ్స్ వినపడుతున్నాయి. పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.